ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. రండి మేడం రండి. మీ ఆయనేమో మార్కెట్లో పోలీసుల మీదే చెయ్యెత్తుతాడు, మీరేమో అతన్నేం చేయకుండా అడ్డుపడి కాపాడతారు. సారీ సార్, మా బావ తరపున నేను మీకు సారీ చెప్తున్నాను. సారీ సార్. నలుగురిలో జరిగిన అవమానానికి ఇక్కడికి వచ్చి సారీ చెప్తున్నారా? సారీ సార్. అక్కడ నిజంగానే మా అత్తయ్యని చంపాలనుకున్న వ్యక్తి వచ్చాడు. అతన్ని పట్టుకునే టైంలోనే మీతో గొడవ జరిగింది. కథలు బానే చెప్తున్నారు, ఇక నమ్మే వాళ్ళెవరూ లేరు. నాకు ఎక్కడో చోట గగన్ దొరక్కపోడు, అప్పుడు చెప్తాను. సార్ 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 మంట సార్, అయ్యో సేవ్ చేసినందుకు థ్యాంక్స్. ఇట్స్ ఓకే సార్. జనాల్ని కాపాడే పోలీస్నే కాపాడావు. ఏమైనా తీసుకుంటారా? ఆహా లేదు సార్. ఆ రత్నం నోరు విప్పి నిజం చెప్పిందా సార్? కొట్టి కొట్టి మేము అలసిపోవడం తప్ప ఎలాంటి ప్రయోజనం లేదు సార్. తనతో నిజం ఎలా చెప్పించాలో నా దగ్గర ఒక ఐడియా ఉంది సార్. ఏంటది? మీరిలా చేస్తే తన వెనక ఎవరున్నారో ఖచ్చితంగా మనకు తెలుస్తుంది సార్. ఈ ప్లాన్ ఏదో వర్కౌట్ అయ్యాలని ఉంది, చూద్దాం. రుక్మిణి సార్. నువ్వు వెళ్ళి ఆ రత్నంని వదిలేసాయి. సార్ నేను చెప్తున్నాను కదా, నేను చెప్పినట్టు చెయ్యి. అర్థమైందా? అలాగే సార్. వెళ్ళు. దాహం దాహం దాహం. దాహం. ఎందుకమ్మా మా చేతిలో తన్నులు తింటాం? ఆయన అడిగిన నిజం చెప్పి నీ ప్రాణాల్ని కాపాడుకో. దాహం దాహం. ఇదిగో చూడు, ఎవరు ఎంత అడిగినా నువ్వు మాత్రం వాళ్ళ పేరు బయట పెట్టకూడదు. వాళ్ళ గురించి నిజాలేవి చెప్పకూడదు. అంటే నువ్వు కూడా? నేను వాళ్ళ మనిషిని. నిన్నిక్కడి నుంచి తప్పించమని నాకు చెప్పారు. నిజమా? నిన్నిప్పుడు వాష్రూమ్కి తీసుకెళ్తాను. బయటికెళ్ళగానే నన్ను తోసేసి నువ్వు అక్కడి నుంచి పారిపో.